చెప్పాలంటే మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్. 4,000 రూపాయల జీతం. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ప్రకాశం డిస్టిక్లో. ఇయర్లీ ఒక 45,000 పైన ఫీజు కడుతూ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని చదివించడానికో లేకపోతే మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఒక ఫోర్స్ ఉంది. అది ఎవరంటే మన పేరెంట్స్. మన గురించి వాళ్ళు చాలా కష్టపడతారు. సో ఆ కష్టం మనకు తెలిసిన ప్రతి క్షణం మన జీవితంలో ఎప్పుడు తప్పు చేయం. ఒక పెద్ద కథే ఉంటుంది. ఆ కథ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలంటే, మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్. 4,000 రూపాయల జీతం. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ప్రకాశం డిస్టిక్లో. సో ఆ రోజుల్లో నాకు ఎంసెట్లో ఒక 8,000 ర్యాంక్ వచ్చింది. సో పేమెంట్ సీట్ మంచి కాలేజీలో చదివిద్దామని ఇయర్లీ ఒక 45,000 పైన ఫీజు కడుతూ, తను సంపాదించే శాలరీ ఒక 4,000కి సరిపోదు. అంటే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అయినా, కాలేజ్ ఫీజులు అయినా సరే, లోన్లని అవన్నీ ఇవన్నీ కష్టపడుతూ పగలంతా, అంటే మార్నింగ్ ఒక 4కి వెళ్ళేవాడు మా ఫాదరు. 4కి వెళ్ళి నైట్ ఎప్పుడు 12కి వచ్చేవాడు బస్సు నడుపుతూ. అది చాలా కష్టమైన రోడ్లు, మళ్ళీ హైవే కాదు, పల్లెటూర్లు తిరుగుతూ స్టీరింగ్, అదంతా చాలా టఫ్ జాబ్. 12కి వచ్చేవారు. అయినా కూడా పక్క విలేజ్లో, ఇంకో విలేజ్లో కేబుల్ నెట్వర్క్ అని, అప్పుడు మనకి ఇంకా ఈ ఎయిర్టెల్ డిష్లు ఇవి రాలా, కేబుల్ నెట్వర్క్ నడిపేవాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని చదివించడానికో లేకపోతే మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఒక ఫోర్స్ ఉంటుంది. అది ఎవరంటే మన పేరెంట్స్. మన గురించి వాళ్ళు చాలా కష్టపడతారు. సో ఆ కష్టం మనకు తెలిసిన ప్రతి క్షణం మన జీవితంలో ఎప్పుడు తప్పు చేయం, తప్పు రూట్లో వెళ్ళాం. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది. సో కొడుకుని బీటెక్ చేయించాడు, సరే ఇంకేముంది, వెళ్ళిపోయి హ్యాపీగా అబ్రాడ్లో జాబో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ చేసుకొని వచ్చి సెటిల్ అయిపోతాడు అనుకున్నాడు. కానీ నేను అప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చా. సో బీటెక్ అయిపోయాక వెళ్ళి ఫాదర్ని అడిగా, సో ఇట్లా నాన్న సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాను, సో ఏదైనా ఒకసారి ట్రై చేయొచ్చా అని. సో జనరల్గా అయితే భయపడతారు, ఎందుకురా అవసరమా నీకు, బాగా చదువుకున్నావు కదా అని. సో వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చారు. సరే ఒక 3 ఇయర్స్ ట్రై చేయి, ఈ 3 ఇయర్స్లో నువ్వు ముందుకు వెళ్తాను అనుకుంటే కంటిన్యూ అవ్వు, లేదంటే బ్యాక్ వచ్చి జాబ్ చేసుకో అని చెప్పారు. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే, మన అనుకున్న టార్గెట్ని మనం వాళ్ళకి చెప్తే మనకు ఒక ఛాన్స్, ఫ్రీడమ్ మనకి ఇవ్వబట్టంతోనే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను. సో మన జీవితంలో మనం ఏదైనా ఒక కెరియర్లో మనం ఇలా వెళ్దాం అనుకున్న ఒక టార్గెట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. అది ఈ క్యాంపస్ డిసైడ్ చేస్తుంది. ఈ 4 ఏళ్ళు బీటెక్ లైఫే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. డైరెక్టర్ అవుతారా, సైంటిస్టులు అవుతారా, పొలిటీషియన్స్ అవుతారా, ఏమవుతారు, ఎనీథింగ్, అది ఈ క్యాంపస్ నుంచే మనకు ఒక సీడ్ పడుతుంది. అది నాకు బీటెక్లో పడింది. సో మన కెరియర్కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఏదో మనం ఒక పెళ్ళికి వెళ్తే ఒక బంతి భోజనం అంటారు. సో మనం కూర్చుంటే బజ్జీలు, పునుగులు, పాయసం, రైస్ అన్నీ పెడుతూ ఉంటారు. అది మనకు నచ్చిందా లేదా అనవసరం, వాళ్ళు బంతి భోజనంలో పెట్టుకుంటూ వెళ్తారు. లైఫ్ని ఎప్పుడు అలా ట్రీట్ చేసుకోకూడదు. అదే బఫెట్కి వెళ్తే మనకు నచ్చిన ఐటమ్స్ మన ప్లేట్లో మనం పెట్టుకుంటాం. ఎవ్రీథింగ్ మనకు నచ్చింటుంది ఆ ప్లేట్లో. సో మన కెరీర్ అయినా, మన గోల్ అయినా, మన టార్గెట్ ఏదైనా కూడా మనకు నచ్చినట్టు మన లైఫ్లో ఫిక్స్ అవ్వగలిగితేనే అది జీవితాంతం మనం హ్యాపీగా ఉంటాం. సో మన కెరియర్ని ఎవరి కోసం మనం సాక్రిఫైస్ చేయొద్దు. అది ఏదైనా, అది ఏ ఫీల్డ్ అయినా, మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలంటే అది మీ డెసిషన్, మీకు నచ్చింది, మీరు ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నాకు బాగా ఇష్టమైన డైలాగ్ పూరి జగన్నాథ్ గారు రాశారు, బిజినెస్ మ్యాన్లో ఉంది. మన ఎయిమ్ 10th మైల్ అయితే, మన టార్గెట్ 10th మైల్ అయితే, ఎయిమ్ ఫర్ ద 11th మైల్. క్వాట్తే దిమ్మ తిరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ట్రై టు బీ, అంటే పెద్ద దాంట్లో ఉండటానికే మనం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టుకుంటే మంచిది. అంటే నలుగురిలో ఉండటం కరెక్టే, బట్ నలుగురు కంటే పైన ఉండాలి అనుకోవడం అనే యాటిట్యూడ్ అనేది డెఫినెట్గా మనల్ని ఒక ఫ్రంట్ పేజ్కి తీసుకొస్తుంది. ఆ ఫ్రంట్ పేజ్కి తీసుకురావాలంటే మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. సో నేను అలాగ ఫిక్స్ అయ్యాను. అందుకే 4,000 రూపాయలు తీసుకునే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని ఈరోజు, సో నా రెమ్యునరేషన్ నేను చెప్పను, ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి, సో ఎంతో కొంత పై స్థాయికి వచ్చాను. సో దానికి కారణమైన ముందు మా ఫాదర్ కళ్ళల్లో హ్యాపీనెస్ ఇప్పుడు నేను చూస్తుంటే, ఈ 3 ఏళ్ళు ఆయన ఇంట్లో, ఊర్లో తిరుగుతుంటే ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తే ఇంక అంతకు మించిన కిక్ ఇంకోటి ఉండదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ.